హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్ యూఎస్ఏ. ఈరోజు మన వీడియోలో బీరకాయతో చాలా రుచికరంగా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ బీరకాయ కర్రీని రెగ్యులర్గా అందరూ చేసుకుంటూనే ఉంటారు. అలాగే ఎవరికి నచ్చిన ఇంగ్రీడియంట్స్తో ఎవరికి నచ్చిన ప్రాసెస్లో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా. అలాగే టేస్ట్లో కూడా తేడా ఉంటుంది. నేను వేసే ఇంగ్రీడియంట్స్తో నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. బీరకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇంకా తినడం మొదలు పెడతారు, అంత బాగుంటుంది ఈ కర్రీ. మరి ఈ బీరకాయ కర్రీని కమ్మగా చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో బీరకాయలను తీసుకొని పైన పొట్టంతా పీలర్తో తీసేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలి. మీరు లైట్గా పైదే కనుక తీసినట్లయితే కర్రీ సరిగ్గా కుక్ అవ్వదు. ఇలా చెక్కేసిన పొట్టిని వేస్ట్ చేయకుండా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ చట్నీ రెసిపీని నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గ్రీన్ పార్ట్ మొత్తాన్ని తీసేసి శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. అలా అయితేనే బీరకాయ మెత్తగా ఉడుకుతుంది. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న తర్వాత కర్రీ ప్రిపేర్ చేసే ముందు బీరకాయని ఒకసారి టేస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ బీరకాయలు అప్పుడప్పుడు చేదుగా కూడా ఉంటాయి. మనం ఒకసారి చెక్ చేసుకుని కర్రీ చేసుకున్నట్లయితే కర్రీ పాడవకుండా ఉంటుంది. ఈ విషయాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడగానే ఇందులో 1 కప్పు దాకా సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ 1 నిమిషం పాటు ఫ్రై అవ్వగానే మగ్గిపోతాయి. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 అర టీ స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఈ బీరకాయ కర్రీలో కారం కాస్త తక్కువగా ఉంటేనే కమ్మగా ఉంటుంది. మీరు కాస్త స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక అర స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 అర స్పూను జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ మరి ఎక్కువగా వేసుకోకూడదు, కర్రీ చేదైపోతుంది. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి. ఈ బీరకాయలో ఉన్న వాటర్తోనే మెత్తగా కుక్ అయిపోతుంది. మళ్ళీ వాటర్ వేయనవసరం లేదు. చూడండి, 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది ఇలా పైకి తేలాలి. అలా అయితే కర్రీ చక్కగా కుక్ అయినట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త కొత్తిమీర చల్లుకోండి. కమ్మని బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ బీరకాయ కర్రీని చపాతీ, ఫుల్కా, రైస్లో ఎలా తిన్నా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. నైట్ టైంలో కనుక ఈ బీరకాయ కర్రీ చపాతీ కానీ ఫుల్కా ఇలాంటి వాటితో కనుక సర్వ్ చేసుకున్నారంటే పొట్ట చాలా తేలికగా ఉంటుంది, తొందరగా డైజెస్ట్ అవుతుంది. ఏంటి ఫ్రెండ్స్, నచ్చిందా ఈ బీరకాయ కర్రీ? అయితే మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు? మీరు ఇలానే చేస్తారా? మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. అలాగే ఇలా కూడా ఓసారి ట్రై చేయండి. ఈ టేస్ట్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి టేస్టీ అండ్ సింపుల్ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ యూఎస్ఏని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.